హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతా ఉంది. దువ్వాడ మాధురి ఆర్ దివ్యల మాధురి, దువ్వాడ మాధురి అలియాస్ దువ్వల మాధురి కేటీఆర్ని ఏదో ప్రైవేట్ హోటల్లో కలిసినట్టు, ఒక సినీ నిర్మాతతో వెళ్ళి కలిసి తరచూ మాట్లాడినట్టు, తనకు ఆయన సలహాలు ఇచ్చినట్టు, మా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఒక సోషల్ పోస్టు ఒక ఫేక్ వార్త వైరల్ అవుతా ఉంది. అది మన తెలంగాణ న్యూస్ డైలీ.com అనేటువంటి వెబ్సైట్ ఉన్నట్టు, దాంట్లో ఆర్టికల్ పబ్లిష్ అయినట్టు, వాళ్లకు ఈ మాధురి ఆమె వాయిస్ ఇచ్చినట్టుగా, ఆమె వర్షన్ ఇచ్చినట్టుగా పబ్లిష్ ఒకటి డిజైన్ చేసి ఫేక్ వార్త క్రియేట్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. కడుపుకు అన్నము ఆహారం తినని అశుద్ధానికి అలవాటు పడినటువంటి కొంత నీచమైన నికృష్టులు వాళ్ళు సోషల్ మీడియాలో ఇట్లాంటి ఫేక్లు క్రియేట్ చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సైన్యం కానీ, రేవంత్ రెడ్డి దళం కానీ, రేవంత్ రెడ్డి బినామీ అకౌంట్ నుంచి కానీ అయ్యుండవచ్చని అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేవలం ప్రాపకండం చేయడానికి ఈ దుస్సంప్రదాయాన్ని పరిచయం చేసింది ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. వాడు ఎవడంటే ప్రశాంత్ కిషోర్. 2004 నుంచి నరేంద్ర మోడీకి గుజరాత్లో ఆయన డిజిటల్ సర్వీస్ ఇస్తున్న కాంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఈ సాంప్రదాయం సోషల్ మీడియాలో కొనసాగుతూ ఉంది. తమకు ప్రతిపక్ష పార్టీలని, తమకు కాని పార్టీలను, వ్యతిరేకమైన పార్టీలను దిగజార్చడానికి ఒక నికృష్టమైన చర్యకు దిగజారుతుంది. వాడు ప్రశాంత్ కిషోర్ ప్రవేశపెట్టినటువంటి ఈ టెక్నిక్ డిజిటల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రాపగండం చేయడం అనే ప్రిన్సిపల్ని వాని శిష్యుడు, అదే ప్రశాంత్ కిషోర్ శిష్యుడు అయినటువంటి సునీల్ కొనుగోలను అవలంబిస్తున్నటువంటి పాలసీలో భాగంగానే ఇట్లాంటి తరచూ ఫేక్ వార్తలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. వీళ్ళు ఏది అవసరం లేకున్నా, ఏది ఆధారం లేకున్నా, ఎక్కడా కూడా ఎలాంటి సంబంధం లేకున్నా కావాలని ఒకటి సోషల్ మీడియాలో బినామీ అకౌంట్లు ఫస్ట్ క్రియేట్ చేయడం, పోస్ట్ చేయడం. ఇది వాళ్ళు మొదట ఒక బినామీ అకౌంట్లోకి, ఒక ఆర్టిఫిషియల్ అకౌంట్లోకి, అంటే పర్సన్స్ కాదు, ఏదన్నా ఒక బినామీ అకౌంట్ అంటే ఏదో ఉంటుంది. అది ఏంటి అంటే ఉదాహరణకు కాంగ్రెస్ హస్తం, అభయ హస్తం, ఇట్లా లేకపోతే పరివార్, హస్తం పరివార్, కాంగ్రెస్ పరివార్, ఇట్లాంటి ఏదో పేర్లు పెట్టుకుంటారు. అట్లాంటి అకౌంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత కొంచెం ప్యారలల్గా ఉన్నటువంటి ఒక డమ్మీ అకౌంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆ నియోజకవర్గం ఏంటంటే ఉదాహరణ కరీంనగర్ నియోజకవర్గం, లేదు అంటే కాంగ్రెస్ దండు, లేదా రేవంత్ రెడ్డి సైన్యం అనే అకౌంట్లోకి పోస్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఇక పర్సనల్ అకౌంట్లోకి, పర్సనల్గా అంటే ఎంత అంటే నీచం అంటే బండి సంజయ్ లాంటి నేషనల్ లీడర్ కూడా తన అకౌంట్లో ఈ ఫేక్ పోస్టులు చేయడం తరచూ చూశాం. అంటే వాళ్ళు కూడా చివరికి అందరూ నమ్ముతారు. ఎందుకంటే అంత పెద్ద మనుషులు పెట్టారు కాబట్టి ఫేక్ నిజం కావచ్చు అని ఒక ఇంజెక్ట్ చేస్తుంటారు. అందుకోసమే వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు. ఈ దుష్ట సాంప్రదాయాన్ని, దుర్మార్గ సాంప్రదాయాన్ని నీచుడు, నికృష్టుడు ప్రశాంత్ కిషోర్ ప్రవేశపెట్టినటువంటి విధానం ఇది. దాన్ని అవలంబిస్తున్నాడు, దాన్ని వారసత్వంగానే చేస్తున్నాడు సునీల్ కొనుగోలు. ఇట్లాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారు, ప్రాపగండం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గీయులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది 2 రోజుల నుంచి వైరల్ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ కోర్టును కూడా ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తుంది.